పాటల ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎంతగానో గంభీరమైన ధ్వనులతో వాయిద్యాలతో మరి ఎంతగానో మన దేవుణ్ణి మన రక్షకుడిని మనం ఆరాధిస్తూ వచ్చినాం. అదే రీతిగానే వాక్యానుసారముగా మరి దేవుడు సెలవిచ్చినట్లుగా ఆత్మతో సత్యముతో మన దేవుణ్ణి మనం ఆరాధించి ఆయన నామమును ఘనపరచుట ద్వారా తండ్రి ఎంతగానో సంతోషించేవాడుగా ఉన్నాడు. కనుక ఈ దినము ఎంతో విలువైన దినం, పరిశుద్ధమైన దినము. మరి దేవుడు ఎంతగానో ఈ దినాన్ని ప్రత్యేకిస్తూ వచ్చినాడు. కనుక ఈ దినములో మనము ప్రభు సన్నిధిలో చేరి మరి ఎంతగానో మన హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా మనం మన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ వస్తాం. అందుకు గాను రండి పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం ఈ వాక్య భాగం స్పష్టంగా మరి కలిసి చదువుకుంటూ వస్తామండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పరమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. దేవుని సహాయం కొరకై మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తూ వస్తామండి. దయచేసి అనేక పర్యాములు ఈ వాక్య భాగమును మనము అనేక సార్లు వింటూ వచ్చినాము. అయితే ఎందుకో దేవుడు ఈ మాట, ఈ తలంపును తీసుకొస్తూ వచ్చినాడు. నిజంగా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. నిజంగా మన దేవుడు ఎంత కృపగలవాడు అంటే మనం మాటల్లో వర్ణించలేము. అంతగా ఆయన మన ఎడల ఆయన కృపను వెల్లడపరుస్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవుడు నిన్ను నన్ను రక్షించినాడు, జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడని మనము గుర్తెరిగిన వారమైతే ఖచ్చితంగా మనం మౌనంగా ఉండలేం. అది ఉండమన్నా అది వీలు కాదు మనకు. ఖచ్చితంగా మన హృదయంలో నుంచి ఆ ఆనందం ఉప్పొంగుతూ వస్తుంది. ఆటోమేటిక్గా మనం ఆరాధన చేస్తూ వస్తాం. కనుకనే ఇక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడుతుంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. కాబట్టి ఆయన గొప్పతనం గురించి మనం చూసుకుంటూ వస్తాము. ఎందుకు ఆయన నిత్య కృపను మెడలా చూపిస్తూ వచ్చినాడు, ఎంతగా ఆయన దయగలిగిన దేవుడు అంటే మనము చూసుకుంటూ వస్తాం. రండి మొట్టమొదటిగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ గమనించినారా? ఆయన స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు బాగా గమనించండి. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. సమస్తం కూడా ఆయన జరిగిస్తున్నాడు. ఆయన మాట అని చెప్పిన ఈనాడు మరి అనేకులు ఆయా అధికారాల్లో ఉన్నారు. ఆయన మాట చెప్పిన సమస్తం కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఆయన అంటున్నాడు, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. చూసినారా? తర్వాత నేనే భూమిని పరిచిన వాడను. సమస్తమును దేవుడు కలగజేస్తూ వచ్చినప్పుడు ఆయన మాట చేత సమస్తాన్ని కలగజేస్తూ వచ్చినాడు. నీటి మీద భూమిని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? పరుస్తూ వచ్చినాడు. అందుకే మనం బాగా గమనించవచ్చు, నీటి శాతం ఎక్కువ ఉందా, భూ శాతం ఎక్కువ ఉందా? నీటి శాతం ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ మొత్తము నీళ్ళతో ఉంది, తర్వాత నీటి మీద దేవుడు భూమిని పరుస్తూ వచ్చినాడు. మనము ప్రపంచ పటంలో చూడవచ్చు, ఎక్కువగా బ్లూ కలర్లో ఉన్నదంతా నీళ్లు, అక్కడక్కడక్కడ బ్రౌన్ కలర్లో ఉన్నదంతా భూమి. దాని మీద మనం ఉన్నాం. అది ఆయన అంటున్నాడు, నేనే భూమిని పరిచిన వాడును. స్పష్టంగా చెప్తున్నాడు. అంటే సమస్తం వాటిపైన అధికారం కలిగిన దేవుడు ఆయన మాత్రమే అని మనం అర్థం చేసుకుంటూ రావాలి. అలాగే ఇక్కడే చూసినట్లయితే మరి యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో
12వ వచనంలో కూడా భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృష్టించితిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. సర్వ సమూహమునకు అంటే సమస్తానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చుతూ వచ్చినాడు. సూర్యుడు ఈ రీతిగా ఉండాలి, తర్వాత ఈ రీతిగా ఉదయించాలి, ఈ రీతిగా అస్తమించాలి, తర్వాత రాత్రిపూట చంద్రుడు ఈ రీతిగా వెలుగునివ్వాలి, తర్వాత ఆయా సమయంలో నక్షత్రాలు కనపడుతూ రావాలి, ఆయా సమయంలో వర్షం కురిపించబడాలి. అంటే సమస్తానికి కూడా దేవుడు ఆజ్ఞిస్తూ వచ్చినాడు. ఆయన ఆజ్ఞను బట్టే సమస్తము జరుగుతూ ఉన్నాయి. అందుకే ఆయన అన్నాడుగా స్పష్టంగా భూమిని కలుగజేసిన వాడను నేనే. స్పష్టంగా అంటున్నాడు నేనే అని. అంటే సమస్తాన్ని ఒక్క మాటలో మనము అర్థం చేసుకుంటూ రావాలంటే సమస్తాన్ని కలుగజేసిన వాడు ఆయనే. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్న దేవుడు, సమస్తం వాటిపైన అధికారం కలిగిన దేవుడు, సమస్తాన్ని జరిగించే దేవుడు అని, ఆ గొప్ప దేవుడు మన దేవుడు అని మనము అర్థం చేసుకుంటూ రావాలి. కాబట్టి ఆయన గొప్పతనమును నిజంగా మనం వర్ణించలే మాటల్లో, మన జ్ఞానములకు మించింది. ఆ రీతిలుగా భక్తులు ఆయన గొప్పతనం గురించి కొన్ని మాటల్లో రాయగలుగుతూ వచ్చినారు. నిజంగా ఆయన గొప్పతనాన్ని వర్ణించాలంటే ఆ భూలోకం కూడా సరిపోదు, అంటే రాయటానికి అంత గొప్ప దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. మరి ఇంత గొప్ప దేవుడు నాకు చూసుకుంటూ వచ్చినాం కదా, యెహోవా ఎవరంట? దయాళుడు. మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఆయన కృప నిత్యము నీ మీద నా మీద దేవుడు చూపిస్తూ వచ్చినాడు. ఏదో కొంత సమయం మన ప్రేమ ఉంటుంది, అనేకుల ప్రేమ మనకంతా తెలుసు. తల్లిదండ్రుల ప్రేమ కానీ, తర్వాత పిల్లలు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ కానీ, ఆయా రీతులుగా స్నేహితుల ప్రేమ కానీ, తర్వాత భార్య భర్తల ప్రేమ కానీ, ప్రతి ఒక్కరు ప్రేమకు కొంత హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు వరకే ప్రేమానురాగాలు మనం చూపించగలుగుతాం. ఆ హద్దు మీరిన తర్వాత అంటే కొంత మటుకే మనం ప్రేమ చూపించగలం, కానీ నిత్యమైన ప్రేమ చూపించలేము. అయితే దేవుడు అంటున్నాడు, నిత్యమైన కృపతో నిన్ను నన్ను ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమను ఆ రీతిగా ప్రేమిస్తున్నాడు. మరి ఇంతగా ప్రేమించటానికి నీవు నేను ఎంత మాత్రము మంచితనం కలిగిన వారం, ఎంత అర్హత మనలో ఉంది రండి. స్పష్టంగా మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలో ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి. దేవుడైన యెహోవా మరి సమస్తమును కలుగజేస్తూ వచ్చినప్పుడు ఆది కాండం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. సమస్తాన్ని మాట చేత కలుగజేస్తూ వచ్చినాడు. అయితే నరును మాత్రం నేల మట్టిని తీసుకొని తన చేతులతో మరి నిర్మించి, మరి దేవుడు జీవాయువును ఊదుతూ వచ్చినప్పుడు నరుడు జీవాత్మాయను అని అక్కడ రాయబడుతుంది. అంటే నరును మాత్రము ఒక స్పెషల్గా ఆయన నిర్మిస్తూ వచ్చినాడు, సృష్టిస్తూ వచ్చినాడు సమస్తాన్ని. మరి ఆయన ఒకే ఒక మాట, ఆకాశం కలుగునుగాక భూమి కలుగునుగాక అని అంటే ఒక మాట ఆయన ఆజ్ఞాపిస్తేనే సమస్తం కూడా కలుగుతూ వచ్చినాయి. అయితే మానవుని మాత్రము నా రూపం చొప్పున, నా పోలిక చొప్పున ఉండాలని మానవుని మాత్రం ఎంతగానో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. ఈ రీతిగా దేవుడు ఎంతగా మానవుని జ్ఞాపం చేసుకుంటే ఆయన మానవుడు ఏం చేస్తూ వచ్చినాడు అంటే మన బుద్ధి, మన గుణగణాలు ఎటువంటివని మనం చూసుకుంటూ వచ్చినప్పుడు, పరీక్షిస్తూ వచ్చినప్పుడు సృష్టి ఆరంభంలోనే స్పష్టంగా మరి నీట్గా అర్థమవుతాట, క్లారిటీగా దేవుడు చెప్తూ వచ్చినాడు. మరి ఆ ఏదోన తోటలో ఉన్న మళ్ళీ అన్ని వృక్ష ఫలాలన్నీ నువ్వు తినచ్చు. అయితే ఆ తోట మధ్యలో ఉన్న ఆ జీవం మరి ఇక్కడ ఉంది కదా, 2వ అధ్యాయం 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిని తినమని నిశ్చయముగా స్పష్టంగా ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. నువ్వు అన్నిటినీ తిను, ఇది మాత్రం తినద్దు. అయితే మానవుని బుద్ధి ఎటువంటిదంటే దేవుడు ఏదైతే చెయ్యి అని చెప్తాడో దాన్ని చేయడు, ఏదైతే చేయొద్దు అని చెప్తాడో దాన్ని చేస్తాడు. సృష్టి ఆరంభంలోనే దేవుడు మానవుని ఎంతగానో మరి ఆదామును జ్ఞాపకం చేసుకొని, అరే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, మరి సాటి అయిన సహాయం ఎంతో అవసరము అని దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకొని మరి ఆదాము నిద్రపోతున్న ప్రకటింపు తీసుకొని తర్వాత అవ్వను దేవుడు మరి సృష్టిస్తూ వచ్చినాడు. అయితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, ఆజ్ఞ మీరుతూ వచ్చినాడు ఆదాము, ఆ పండును తింటూ వచ్చినాడు. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏమంటే రండి, ఇక్కడ 3వ అధ్యాయంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు నీవు ఎక్కడున్నావా నేను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాక్కుంటే నేను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు మరి తెలిపిన వాడవుడు, నీవు తినకూడని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగిన. చూసినారా, దేవునికే సమాధానం చెప్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినెను. తిరుగుబాటుతనం. సృష్టికర్త అయిన దేవుని ఎదిరిస్తూ ఉన్నాడు. చూసినారా, నీవు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ అవ్వే నాకు ఆ ఫలములు తీసుకొని రాగా నేను తింటిని అని చెప్తున్నాడు. అంటే అవ్వను దేవుడు సాటైన సహాయంగా ఉండటానికి చేసింది దేవుడు మరి పొరపాటు చేస్తూ వచ్చినాడా? లేదు. అయితే మానవుని బుద్ధి చూపిస్తున్నాడు అక్కడ. అవును ప్రభువా, నేను తింటూ వచ్చినాను, తప్పు చేస్తూ వచ్చినాను అని డైరెక్ట్గా దేవుని దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోలేదు. అంటే పశ్చాత్తాపడలేదు, తన పాపను ఒప్పుకోలేదు. అంటే మానవుని స్వభావం ఎటువంటి తిరుగుబాటు స్వభావం మనం కూడా లోకంలో గమనిస్తూ ఉంటాం. రకరకాల గుణగణాలు మనుషులు ఎప్పుడు చూసినా ఎదుటోళ్ళ మీద తప్పులేస్తారే కానీ తన తప్పులను అవును నాది కూడా పొరపాటు ఉందేమోలని ఎవరు పరీక్షించుకోరు. అంటే మనిషి గుణగణాలే ఆ రీతిగా ఉన్నాయి. అంటే తిరుగుబాటు స్వభావం. చూసినారా ఎంత తిరుగుబాటు దేవుని మీదే. మరి నీవు నాతో ఉండటానికి మరి ఇచ్చిన ఈ అవ్వే ఆ ఫలాలు నాకు తెచ్చిచ్చింది, దాని ద్వారా నేను తిన్నాను, మన ఆజ్ఞ మీరుతో వచ్చినానని చెప్తున్నాడు. తర్వాత అవ్వ దగ్గరికి పోయినాడు. అవ్వ కూడా అదే రీతిగానే అవును తండ్రి నేను తిన్నానని ఆమె కూడా ఒప్పుకోలేదు. ఆమె కూడా ఏమనింది? సర్పం నన్ను మోసపరిచింది. అంటే ఇతరుల మీద తోసేయడమే తప్పులు. ఆదాము అక్కడ ఒప్పుకొని ఉంటే ఏం జరిగిండదు. అయితే అక్కడ స్టార్ట్ అయింది మానవుని లక్షణాలు అన్నీ కూడా నిత్యము తిరుగుబాటే. చూసినారా ఇంత తిరుగుబాటు స్వభావం మానవులో ఉంది. అలాగే మనం కొన్ని మాటలు మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, అందుకే మానవుని మరి ఆదికాండం 6వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే రండి, ఇక్కడ మనకంతా తెలుసు మానవుని జీవితము మరి ఆదాము బ్రతికిన దినాలన్నీ 930 సంవత్సరాలు. మనము జీవించే జీవిత కాలము ఎంత పరిమితి పెట్టినాడు దేవుడు? 60 సంవత్సరాలు. అధిక ఆయుష్ ఉంటే 70 సంవత్సరాలు. అదంతా ఆయుష్కరమైన జీవితం. ఎందుకు ఇంత కురుసగా చేస్తూ వచ్చినాడు అంటే ఎక్కువ సమయం ఇచ్చినాడు. అంటే మానవుడు ఏదో రకంగా తప్పిపోతూనే ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలో నిలకడగా లేడు, ఆయనను అనుసరించట్లేదు. అందుకే ఆదాం బతికిన దినాలు 930 సంవత్సరాలు. అంటే దాదాపుగా 1000 సంవత్సరాలు బ్రతికే మానవుని జీవితము 120 సంవత్సరాలకి కుదిస్తూ వచ్చినాడు. అంటే అంతగా తగ్గిస్తూ వచ్చినాడు. ఈ మానవుని నేను ఎందుకు భూమి మీద పుట్టిస్తూ వచ్చినానని దేవుడు మనసు నచ్చుకుంటూ వచ్చినాడు. అంటే అంతగా తిరుగుబాటు స్వభావం ఉంది. చూసినారా? అయితే ఈ కొంత సమయంలోనన్నా దేవునికి మరి నాకు నమ్మకంగా వీళ్ళు ఉంటారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ దాంట్లో కూడా నిత్యము తిరుగుబాటే. అందుకే అంటున్నాడు ఒక సందర్భంలో, ఇక్కడ రండి, నిర్గమాకాండము 34వ అధ్యాయంలో 32వ అధ్యాయం. ఇక్కడ రండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు నుండి మరి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. మరి చదవండి మా. చూడు, గమనించినారా? మోషే దేవుని దగ్గరికి మరి ప్రార్థించడానికి వెళ్తూ వచ్చిన సమయంలో కింద ప్రజలు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. మరి స్పష్టంగా వాళ్ళు చూస్తూ వచ్చినారు. ఐగుప్తులో వారు శ్రమ పడుతున్న శ్రమను దేవుడు చూసి ఆకాశం నుండి దేవుడు దిగి వస్తూ వచ్చినాడు. మోషేని జ్ఞాపకం చేసుకొని మోషే ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపిస్తూ వచ్చినాడు. మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అటు ఇటు మరి ఆ గోడ మాదిరి ఆ నీటిని నిలబెడుతూ వచ్చినాడు. ఆరిన నేల మీద నడిపిస్తూ వచ్చినాడు. ఇన్ని అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. ఈ అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజల కండ్ల ముందర చూసి మరి నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, యెహోవా వేలుపలలో నీ వంటి వారు ఎవరు?
నీవు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు అని ఎంతగానో ఇశ్రాయేలు ప్రజలు ఆయన కొనియాడుతూ వచ్చినారు, ఆయనకు స్తుతులు చెల్లిస్తూ వచ్చినారు. అయితే కొంత సమయానికి మళ్ళీ ఏమైతే వచ్చినారో తప్పిపోతూ వచ్చినారు. ఆయన చేసిన అద్భుత ఆచార కార్యాలన్నీ కళ్ళ ముందర వాళ్ళు చూస్తూ వచ్చినప్పుడు నీవు కూడా ఏం చేస్తూ వచ్చినారు? ఐగుప్తు నుంచి నడిపిస్తూ వచ్చిన ఈ దేవుడే మన దేవుడని మరి వ్యర్థమైన వాటికి ప్రజలు ఏం చేస్తున్నారు? సాగిలు పడుతున్నారు, పూజిస్తూ ఉన్నారు. దేవుని కోపం వచ్చింది. అందుకే మరి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడినోళ్ళని ప్రజలు. ఇది మన స్థితిగతులు. లోబడే స్వభావం లేదు, నిత్యము తిరుగుబాటు. అందుకే యెషయా గ్రంథంలో మాటలు 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతూ వచ్చిన, ఎద్దు తన మరి కామంద నెరుగును, గాడిద సొంత వాని తోటి నెరుగును, ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. గమనించినారా? వారు యోచింపరు, అంటే ఆలోచన చేయరు. మరి జ్ఞానం లేని ఎనుములు అవి ఎట్టికి వదిలేసిన ఎక్కడో ఒక చోట తిని సాయంత్రం అయితే తన యజమాని దొడ్డెరిగి తిరిగి వస్తాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇంత కండ్ల ముందు ఎన్నో అద్భుతాలు చూస్తూ వచ్చినారు. ఇప్పుడు చూసిన ఐగుప్తుల్ని మీరు ఎన్నడూ చూడడు అని వాళ్ళు ఆ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేస్తూ వచ్చినారు. దేవుడు అంటే ఎంతగా అద్భుతాలు చేసినప్పుడు నీవు కూడా తప్పిపోయే స్వభావం, తిరుగుబాటు స్వభావం. అందుకే వీరు లోబడిన వాళ్ళని ప్రజలు అంటున్నాడు స్పష్టంగా. మన స్వభావం అటువంటిది. అందుకే అంటున్నాడు కదా. మరి రండి యెషయా గ్రంథం ఇక్కడే మనం చూస్తూ వస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, ఇందాక చెప్పుకుంటూ వచ్చినాం కదా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. తర్వాత మరి ఇక్కడ చూసినట్లయితే 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైపోయింది. చూసినాడా? నిత్యము అంటే ఎప్పుడు తిరుగుబాటు. మేలు చేసిన వారి మీదే తిరుగుబాటు, చేసిన మేలుకు ప్రతిగా మేలు చేయకపోగా తిరుగుబాటు స్వభావం. అంటే మనిషిని గుణగణాలు ఆ రీతిగా ఉన్నాయని మనము ధ్యానిస్తూ ఉన్నాం. లోబడిన వాళ్ళని ప్రజలు. అయితే ఇంత దౌర్భాగ్యమైన జీవితం నీకు మరి నీది నాది ఉన్నప్పుడు నీ కూడా, అందుకే ఇందాక పాట పాడుకొచ్చినాం కదా, కృపా కనికరం కలిగిన దేవుడు. అందుకే కీర్తనల గ్రంథంలో మరి దావీదు అంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. అంటే ఆయన కృప నిత్యం ఉండేదిగా ఉంది. నిజంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతే, నీవు నేను చేసిన అతిక్రమం బట్టి, మన దోషాలను బట్టి నిత్య నరకానికి వెళ్ళవలసిన వారం. ఇంకా ఆప్షన్ ఎంత మాత్రము లేదు. అయితే ఆయన కృప కలిగిన దేవుడు. అందుకే దయామయుడు ఆయనకు అని పేరు పిలువబడుతూ వచ్చింది. ఆయన ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. స్పష్టంగా ఉంది కదా. ఈ ప్రజలు మరి లోబడిన వాళ్ళని ప్రజలు, అంటే లోబడే స్వభావం ఎంత మాత్రం లేదు, తిరుగుబాటే. మంచి చెప్పినా తిరుగుబాటే, చెడు చెప్పినా తిరుగుబాటే, తిరుగుబాటు స్వభావం. ప్రేమించే గుణగణాలు అంటూ మాత్రం ఉండవు. చూసినారా? ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఎంతగానో ఆయన కృపచేత జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. రండి మరి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండి 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరం ఎక్కయు మనసు ఎక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. కడమవారి వలె అంటే మన పితరులు ఆనాటి నుంచి ఈనాటి వరకు తిరుగుబాటు స్వభావమే. అవును, దేవుడి మాట సెలవిచ్చినాడు. మరి ఈ రీతిగా ఉందాం అనేది లేదు, నిత్యం తిరుగుబాటే. మనకు మన జీవిత యాత్రలో ఏదైనా చిన్న శ్రమలు సంభవించినా తర్వాత దాన్ని బట్టి ఓర్చుకోలేక దేవుని మీదే తిరుగుబాటు. ఎందుకు నాకు ఈ దేవుడు వీటన్నింటిని కలుగజేస్తూ వచ్చినాడు, నాకే రావాలనా, నాకేది సంభవిస్తూ రావాలనా అని నిరుత్సాహపడుతూ వస్తాం. శ్రమల్లో ఎన్నో మనం నేర్చుకోవాల్సింది. అందుకే దేవుడు అనుమతించినాడేమో. కొన్ని మేలు కొరకే ఉంటాయి. సాధ్యమైనంత వరకు మనకు కలిగిన శ్రమల ద్వారా మనం ఎన్నో ఆత్మీయమైన మేలులు మనం పొందుతూ వస్తాం. ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు కొన్ని అనుమతిస్తూ వచ్చింటాడు. అయితే దాన్ని బట్టి మనం విసుక్కుంటాం, ఎందుకు దేవుడు ఈ రీతిగా నేను మరి పర్ఫెక్ట్గా ఉన్నాను, మరి అన్నిట్లో దేవునికి నచ్చినట్లుగా ఉన్నాను, మరి ఎందుకు ఇవన్నీ సంభవిస్తూ వచ్చినాయి అనేక విషయాల్లో
మరి నిరుత్సాహపడుతుంటాం. అంటే మనిషిని స్వభావం ఎటువంటిది? తిరుగుబాటు. ఇక్కడ ఉంది కదా, కడమవారి వలె స్వభావ సిద్ధంగా శరీరం ఎక్కువ మనసు ఎక్కువ కోరికలు నెరవేర్చుకుంటూ, మన పితృలు ఏ రీతిగా నడిచినారో అది. మన తాత ముత్తాతలు ఉంటారు, తర్వాత మన తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఏదో వ్యర్థమైన వాటికి సాగిలు పడి ఉంటే మనం కూడా గుడ్డిగా వారు ఏదో చేస్తున్నారని చెప్పి మనం చేయకూడదు. దేవుడు జ్ఞానం ఇచ్చినాడు కదా కొంతలో కొంత అయినా, అరే వాళ్ళు ఈ రీతిగా చేస్తున్నారు, ఇది క్రమం కాదు అంటే ఇది అని కొన్ని మనం గ్రహించి మన మార్గాన్ని మనం తొలగించుకునాల. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఏమన్నా అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మరి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూసినారా, కృప, ఆయన దయాలత్వము, ఆయన దయగలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణమైన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు. ఆయన కనికరాన్ని బట్టి ఈనాడు దేవుని ఇంట్లో మనం కనబడుతున్నాం. నిజంగా ఆయన కనికరం నీ మీద నా మీద లేకపోతే కరోనాలో ఎంతోమంది చనిపోతూ వచ్చినారు, ఆ లెక్కలో మనం కూడా ఉండేవారమే. అయితే దేవుని దయ, ఆయన కరుణ నీ నా ఎడల ఉంది కాబట్టి ఈ దినాన్ని దేవుని ఇంట్లో మనము చేరువచ్చి ఉన్నాం. కనుక మన స్థితిగతులు ఇందాక చూసుకుంటూ వచ్చినాం. నరులు చెడతాం భూమి మీద గొప్పదని, వారి ఉదయం యొక్క ఆలోచన తలంపులు ఎప్పటికి ఎల్లప్పుడు కేవలం చెడ్డవి, అంతే అవి. ఇంకా అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు, ఎంతగానో ఆయన కనుకరిస్తూ వచ్చినాడు. ఈ మానవుని బుద్ధి ఇంతే, వీరును లోబడిన వాళ్ళని ప్రజలు. అయితే వీరు చేస్తూ వచ్చిన పాప దోష శిక్షణ బట్టి వీళ్ళు మరణించిన తర్వాత నిత్య నరకానికి వీళ్ళు వెళతారు అని మరి మన స్థితిగతులు దేవుడు చూసి ఎంతగానో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. ఇందాక చూస్తూ వచ్చినాం కదా, ఏమన్నాడు ఇక్కడ? అయినను అంటే మనం ఏమై ఉన్నాము? కడమవారి వలె స్వసిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి, అయినను దేవుడు అయినా సరే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మరి మనం చేస్తూ వచ్చిన మనం అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఏళ్ళ చూపిన తన మహా ప్రేమ చేత కృప చేత క్రీస్తులో మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన బ్రతికిస్తూ వచ్చినాడు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరం, దేవుని వరం. ఆ వరం ఎంతోమందికి లేదు, నీకు నాకు దొరుకుతూ వచ్చింది. అందుకే ఎవరో ఏదో చెప్తే కాదు, నిజమే ప్రభా నా స్థితి ఈ రీతిగా ఉండేది మునుపు, అయితే నన్ను జ్ఞాపం చేసుకున్నావు, రక్షించుకున్నావు. మరి ఒకసారి ఆలోచించి చేస్తూ వచ్చినారా? దేవుడు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణము నీవు నేను ఇంత నరకాగ్ని నుంచి తప్పించబడాలనే ఆ కారణం చేత మరి 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ ఉంది. రండి, 1 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఇది చూసినారా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపములో ఉన్నాం, శాపములో ఉన్నాం, అంధకారములో ఉన్నాం. అయితే నిన్ను నన్ను రక్షించుట కొరకాయ దేవాతి దేవుడు ఎంతగానో ఆయన నీ నాయడల ఆయన ప్రేమను వెల్లడిపరిచి ఆయన ఎంతగానో నీ నాయడల దయతలిచి ఏం చేస్తూ వచ్చినాడు? పాపులను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. తర్వాత లూకాసు వార్తలో కూడా ఆ మాట రాయబడుతుంది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిన. నశించిపోయే జీవితం, అలాంటి స్థితిలో నిన్ను నన్ను ఉన్న మనలను దేవుడు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. అందుకే దావీదు అన్నాడు, ఊరికే రాలేదన్నమాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. ఊరికే రాదు. ఎవరైనా ఏదైనా మనకు సాయం చేస్తే ఆ సాయాన్ని బట్టి మనము వాళ్ళకి ఏమి చెప్పకుండా మౌనంగా ఉండలేము. కాబట్టి దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్న దేవుడు, సమస్తాన్ని కలగజేస్తూ వచ్చిన దేవుడు, సమస్తం వాటిపైన అధికారం ఉన్న దేవుడు ఎంతగానో నిన్ను నన్ను రక్షించుట కొరకు ఆయన ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చినాడు. పిలుపులు రాసిన పత్రికలకు రాయబడుతూ వచ్చినాయి. ఆయన శరీరాలకే లోకానికి వస్తూ వచ్చినాడు, తను తాను తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం ధరిస్తూ వచ్చినాడు, శిలువ మరణం పొందేంతగా ఆయన ఎంతగానో విధేయత చూపిస్తూ వచ్చినాడు. శిలువ మరణం నీకు నాకు రక్షణ కలుగజేయట కొరకై ఆయన ఎంతో శ్రమ పడుతూ వచ్చినాడు, ఎంతో క్రైమ్ చెల్లిస్తూ వచ్చినాడు. ఏదైనా చిన్న పని చేసి పెట్టమంటే ఎవరికైనా చేయాలంటే మనం మనసు ఒప్పుకోదు, అంటే ఆ క్రైమ్ చెల్లించడానికి ఇష్టపడం. అయితే దేవాతి దేవుడు ఇందులో కనపడి అందులో మాయమైపోయి ఆవిరి వెంటి జీవితం కలిగిన నిన్ను నన్ను దేవుడు జ్ఞాపం చేసుకొని ఆయన నిత్యమైన కృపను వెల్లడపరుస్తూ వచ్చినాడు. చూసినారా? అందుకే ఆయన సామాన్యమైన దేవుడు కాదు,
ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండే దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. అందుకే అక్కడ కూడా మరి 24 పెద్దలు ఎంతగానో తమ కిరీటంలో అక్కడ ఉంచి ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినారు. కాబట్టి అలాంటి అనుభవం కలిగిన వారమై నిజమే ప్రభా ఎంత మాత్రం లోబడే స్వభావం నాలో లేదు, నిత్యం తిరుగుబాటు చేసే స్వభావం నాలో ఉంది, నాలో మంచితనం మరి ఎంత మాత్రం కూడా లేదు. అయినప్పటికీ నువ్వు ప్రభు నన్ను ఎంతగానో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినావు కదా తండ్రి. అంత మటుకే కాదు, నన్ను రక్షించుట కొరకై ప్రభా దేవాది దేవుడివే నువ్వు ఎంతగానో క్రైమ్ చెల్లిస్తూ వచ్చినాడు. చూసినారు కదా స్పష్టంగా. మరి ఇక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అక్కడ రండి, 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 7వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని కృపమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది. ఆయన కృపను బట్టే మనలో ఇంకేది లేదు. ఇంకా మరి అరికాలం మొదలుకొని తల వరకు చూసినా స్వస్థ కొంచెమైనా లేదు, ఒక అనవంతు కూడా లేదు, ఎటు చూసినా ఆప్షన్ లేదు. అంటే ఏ మంచితనం మనలో లేదు. పర్ఫెక్ట్గా జీవించిన వ్యక్తి భూమి మీద ఎవరు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని స్పష్టంగా రాయబడుతూ ఉంది. అయితే దేవుని కృపను బట్టి ఈనాడు మనం రక్షింపబడుతూ వచ్చినాం, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడుతూ వచ్చినాం. అంత మటుకే కాదు, రక్షణ దేవుడు కలగజేయటం మటుకే కాదు, మరి ఆయన పరిశుద్ధ ఆలయంలో మరి నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిలబెడుతూ వచ్చినాడు. తర్వాత ఆయన కుమారు యొక్క రాజు నివాసులుగా చేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఒక మాట ఉంది కదా, రండి. 1 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రికలో ఆయన ఉద్దేశం రండి, 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానం గలవారే ఉండవలనని నిశ్చయించుచు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనిను. అందరూ రక్షణ పొందాలనేది ఆయన ఉద్దేశం. అందుకే తను తాను సమర్పించుకుంటూ వచ్చినాడు, ఎంతో గొప్ప త్యాగం చేస్తూ వచ్చినాడు. చూసినారా, ఇలాంటి ప్రేమ నీ నాయడలు చూపుతూ వచ్చినాడు. కనుకనే మనము మౌనంగా ఉండకుండగా ఇదెవరో చెప్తే వచ్చేది కాదు. నిజమే ప్రభా, ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ వచ్చి కూర్చోగలుగుతూ వచ్చినాం. స్పష్టంగా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నన్ను పంపిన వాని తండ్రి వారిని ఆకర్షిస్తేనే తప్ప ఎంత మాత్రం కూడా నా ఎద్దుకు రాలేడు. దేవుడు ఆకర్షించినాడు, ప్రేమిస్తూ వచ్చినాడు. లేకపోతే మనం ఎక్కడుండేవారమో, ఎట్లా జీవిస్తూ ఉండేవారమో, మన యాత్ర ఏ రీతిగా ఉండేదో దిక్కు తెలియదు. అయితే ప్రభు కనికరిస్తూ వచ్చినాడు. చూసినారా, అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ రావాలి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. నీవు నేను గ్రహించిన వారమైతే నిజంగా దేవుడు నన్ను రక్షించగలుగుతూ వచ్చినాడు, నా కొరకు ఎంతో క్రైమ్ చెల్లిస్తూ వచ్చినాడు. ఒకానొకప్పుడు నా స్థితిగతులు ఈ రీతిగా ఉండేవి, ఈ దినాన ఆ రీతిగా లేవు. ఇంతగా నన్ను దేవుడు జ్ఞాపం చేసుకున్నాడని మనం గుర్తెరిగిన వారమైతే ఖచ్చితంగా కొన్ని మాటలైనా మన దేవుణ్ణి ఆరాధించగలుగుతూ వస్తాం. కాబట్టి మరి ఇక్కడ ఉందిగా స్పష్టంగా, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకుంటూ వచ్చినాడు, తను తానే అర్పించుకుంటూ వచ్చినాడు, నీ కొరకు నా కొరకు. మరి నలగొట్టుటకు యెహోవాకి ఏమైందంట, ఇష్టమైంది. అంటే అంత ఇష్టం, నువ్వు నేను రక్షణ పొందాలి. ఇక్కడ ఉంది కదా ఆ మాట. మరి ఏమనుంది, ఆయన మనుషులందరూ రక్షణ పొంది, అంటే మనుషులందరూ రక్షణ పొందాలనేదే ఆయన ఉద్దేశం. అంటే అంతగా ఆయన ప్రేమను వెల్లడపరుస్తూ వచ్చినాడు. కనుకనే మనం వీటన్నిటిని కూడా జ్ఞాపకం ఉంచుకొని, నిజమే ప్రభా, నేను ఏ పాటి వాడిని ప్రభా, నా జీవితం ఈ రీతిగా ఉండేది కదా ప్రభా, ఎంతగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు తండ్రి అని మనము దేవుని ఆరాధించడం ద్వారా దేవుడు నిన్ను నన్ను బట్టి, అరే నిజమే కదా, ఎక్కడో మారుమూల గ్రామంలో బేతేల్ అనే ప్రార్థన మందిరంలో నా బిడ్డలు నా పిల్లలు ఎంతగా ఆరాధిస్తున్నారని, మరి దేవదూతలతో కలిసి పరలోకమందు ఆయన ఎంతగానో సంతోషిస్తూ వస్తాడు. ఆ సంతోషంలో నీవు నేను మరి ఆనందిస్తూ రావాలంటే, మన మనసు ఎంతగా నెమ్మది పొందుతూ రావాలి అంటే, మరి మన హృదయపూర్వకంగా యోహాను సువార్త 4వ అధ్యాయం మరి 24 వచనం ప్రకారం ఆత్మతో సత్యంతో, ఏదో నోటి మాటలు కాదు, ఆ రీతిగా మనం ఆరాధిస్తూ వచ్చినప్పుడు ఎంతో మన మనసు తేలికైతూ వస్తుంది. ఆ రీతిగా మన దేవుణ్ణి, మన రక్షకుని మనం ఆరాధించి ఆయన ఘనపరుస్తూ వస్తాం. రండి దేవుడి మాటలు